నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటూ ఉంటారు. పైగా ఆవిడ వ్యాఖ్యలు కూడా కొంత జుగుప్సాకరంగా, నీచంగా, నికృష్టంగా, దౌర్భాగ్యంగా ఉంటాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో నగరి ఎమ్మెల్యేగా గెలిచిన 2024 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి భానుప్రకాష్ నాయుడును ఉద్దేశించి గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అని చెప్పేసి నీచంగా మాట్లాడారు. అంటే ఆవిడ మాటల్ని నేను గుర్తు చేయడానికి రిపీట్ చేశా కానీ క్షమించాలి, నాకు ఇటువంటి మాటలు మీడియా ఎదుట లేకపోతే కెమెరా ఎదుట మాట్లాడటం నాకైతే అసలు ఇష్టం లేదు. రోజా అలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే జుగుప్సాకరంగా ఉంటాయి ఆవిడ మాటలు. మీడియా ముందున్నాం, మనం రాజకీయాల్లో ఉన్నాం, ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఆవిడ ఎప్పుడు ఆలోచించరు, ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. పైగా గతంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి హెరిటేజ్ ఐస్ క్రీమ్ కళ్ళల్లో పెట్టుకున్నావని చెప్పేసి సినిమాల్లో కూడా వాడటానికి, అంటే స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇలాంటి డైలాగులు వాడటానికి ఇష్టపడరు. ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ బి గ్రేడ్ సినిమాల్లోనే వస్తున్నాయి. కానీ ఆ బి గ్రేడ్ సినిమాలు కూడా తలదన్నేలాగా రోజా రాజకీయంగా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంటాం మనం చూసాం గతంలో కూడా. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రోజా నీచమైన వ్యాఖ్యలు చేశారు. అసలు మహిళలు రాజకీయాల్లోకి రావడానికే భయపడేలాగా ఇటువంటి వ్యాఖ్యలు ఉంటున్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆ వ్యాఖ్యల్ని నేను వినిపిస్తాను మీకు. ఆ వీడియో చూపించలేను ఎందుకంటే కాపీరైట్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వినిపిస్తాను, వినండి. నింద్రా విజయపురం తీసుకుంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అని ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి. అలాగే నింద్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీని ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు? దీన్ని ఏమంటారు? ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. సో ఎంత దిగజారిపోయారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి నేను యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఆ రోజు బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచే వాళ్ళని ఏమనాలి? ఇంత నీతిమాలిన రాజకీయాలు చేసిన వాళ్ళని పొలిటికల్ బఫూన్స్ అనాలి. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్ళారు. చూసారా ఎంత నీచంగా మాట్లాడారో? వాళ్ళు పుట్టుకల గురించి కూడా మాట్లాడారు. ఎంతటి అహంకారం లేకపోతే వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడతారు. మీకు రాజకీయంగా నచ్చకపోతే వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకోకూడదు. మీరే కదా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నారు. నగర నియోజకవర్గంలో ఎవరైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి చెప్పి వాళ్ళు వద్దు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, మనం యూత్ని ఎంకరేజ్ చేద్దాము అవసరమైతే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పి వాళ్ళకి మళ్ళీ పార్టీలోకి ఎంట్రీ లేకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేయొచ్చు. కానీ వాళ్ళ పుట్టుకలనే ఉద్దేశించి అతి నీచంగా, అతి జుగుప్సాకరంగా, అతి భయంకరంగా వ్యాఖ్యలు చేయటం రోజాకి మాత్రమే సరిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజానికి చూసుకుంటే ఈ మాటలు కేవలం నిండ్రా వడమాలపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఎంపీటీసీలకు మాత్రమే వర్తిస్తాయా, లేకపోతే పొలిటికల్గా ఒక పార్టీలో ఎదిగి ఆ పార్టీలో పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన అందరికీ వర్తిస్తాయా? ఎందుకంటే 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి ఆ తరువాత ఏ పార్టీలోకి వెళ్ళారు? అలాగే 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ ఆ తర్వాత ఏ గూటికి వెళ్ళి చేరారు? 2009కి వెళదాం, కాస్త వెనక్కి వెళదాం. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత ఏ గూటికి చేరారు? 2014 తర్వాత నుంచి ఏ పార్టీ గుర్తు మీద గెలుస్తూ వెళ్ళారు? 2009లో మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిందే. మరి గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా చూస్తే కూడా ఆ డీటెయిల్స్ ఇప్పటికీ అవైలబుల్గా ఉంటాయి ఇంటర్నెట్లో. అలాగే గుడివాడ నియోజకవర్గం గురించి చూసినా కానీ 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచారు, ఏ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని గెలిచారు అనేది కూడా ఉంటుంది. పైగా కొడాలని గతంలో సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారులేండి. నాకు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఏమి ఇవ్వలేదు, నాకు వేరే వాళ్ళు ఇచ్చారని. ఎవరిస్తే ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బీఫామ్ ఆయన జారీ చేస్తేనే వెళ్తుంది. మొత్తం మీద తీసుకున్నదైతే తెలుగుదేశం పార్టీ బీఫామే కదా. సో ఇవన్నీ పక్కన పెడితే పార్టీ అయితే మారారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళారు.
అలా వెళ్ళిన వాళ్ళంతా కూడా అంటే ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు కాదు అని చెప్పేసి రోజా అంటున్నారంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? వేరే పార్టీ వీళ్ళకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి మాటలు వర్తిస్తాయా? వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ తీరుతెన్నుల గురించి మాట్లాడిన మాటలు, నీచమైన మాటలు వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయా, లేకపోతే అందరికీ వర్తిస్తాయా అనేది రోజా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలు అందరికీ తగులుతున్నాయి. పదవులు అనుభవించి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ మాటలు వర్తిస్తాయనే అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా కూడా ఈ నీచమైన వ్యాఖ్యల గురించే, రోజా చేసిన ఈ జుగుప్సాకరమైన వ్యాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ పైగా కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, ముఖ్యంగా కార్యకర్తలు అయితే రోజా 2009 వరకు ఏ పార్టీలో ఉన్నారు, 2004లో పోటీ చేసి ఓడిపోయిన రోజా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2004లో ఆమె ఓడిపోయినా చంద్రబాబు నాయుడు ఆమెకు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని కట్టబెట్టారు కదా. 2009 వరకు ఆ పదవిని అనుభవించి 2009లో ఓడిపోయినాక వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరారు కదా. మరి అప్పుడు ఆవిడ కూడా పదవులన్నీ అనుభవించి తర్వాతే వెళ్ళారు. పార్టీకి రాజీనామా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఇక్కడ ఎదిగి ఇక్కడ పదవులు అనుభవించి అక్కడికి వెళ్ళిపోవడాన్ని ఏమనాలి? అవకాశవాద రాజకీయం కాదా? అంటే ఇప్పుడు రోజా చేసిన నీచమైన వ్యాఖ్యలు ఆవిడకు కూడా వర్తించవా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో మనం ఒక మాట మాట్లాడుతున్నాము, పొలిటికల్ లీడర్గా, మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా మనం ఒక మాట మాట్లాడుతున్నాము అనంటే ఆ మాటని 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఒక వ్యాఖ్య చేస్తున్నామనంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎంత ఆవేశం కట్టలు తెంచుకున్నా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని 10 మంది గమనిస్తూ ఉంటారు, సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ వ్యాఖ్యలు పడితే ఆ వ్యాఖ్యలు చేస్తే అవి నీచమైన వ్యాఖ్యలుగా పరిణమించాయి అంటే కనుక వాళ్ళ రాజకీయ జీవితానికి అది సమాధి అవుతుంది. అలాగే అది మాత్రమే కాదు, వాళ్ళ రాజకీయ జీవితానికే కాదు, వాళ్ళు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ మనుగడకి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అసలు ఇప్పటికే రోజా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండలేకపోతున్నామని చెప్పేసి నగర నియోజకవర్గంలో చాలామంది పార్టీ మారుతున్న వాళ్ళని చూసాం. అలాగే ప్రత్యక్ష రాజకీయాలకి కూడా, అంటే పార్టీలో యాక్టివ్గా ఉండకుండా ఆ ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఏదో చెయ్యాలంటే చెయ్యాలి అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ఆ పార్టీ ఆదేశాల మేరకు ఆ పనులు పూర్తి చేస్తున్నారే తప్ప ఎక్కడా మనస్ఫూర్తిగా వర్క్ చేయటం లేదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గంలోని క్రింది స్థాయి నేతలంతా కూడా. ఇప్పుడు ఈ ఎంపీటీసీలంతా కూడా 7 వడమాలపేట నుంచి 8 మంది నిండ్ర నుంచో ఎక్కడి నుంచో వెళ్ళిపోయారు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలోకి అని చెప్తున్నారు కదా. వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం రోజా ప్రవర్తన, రోజా మాట తీరు నచ్చకే వెళ్ళిపోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. గతంలో కూడా అంటే శ్రీశైలం బోర్డు చైర్మన్గా పనిచేసిన ఆయన కూడా పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్ళిపోయారని చెప్పేసి రోజా మాట్లాడుతున్నారు. అంటే తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం ఏదైనా ఉందంటే అది శ్రీశైలం. ఆ ఆలయానికి బోర్డు మెంబర్గా పెడితే ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీడీపీలోకి వెళ్ళిపోయారని చెప్పేసి రోజా మాట్లాడుతున్నారు. నిజానికి చూసుకుంటే అసలు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయింది రోజా ప్రవర్తన నచ్చకే అని చెప్పేసి నగర నియోజకవర్గంలో పెద్ద టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే కేజే శాంతి కూడా రోజాని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే ఆవిడ ఒక సినిమా స్టార్ అని, తిరుగులేని పాపులారిటీ ఆవిడకి ఉంది అని ఆవిడ భ్రమపడుతూ ఆవిడ తన చుట్టూ ఉన్న నాయకుల్ని, క్రింది స్థాయి నాయకులు అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే ఎమ్మెల్సీలు, ఇలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళెవరిని కూడా లెక్క చేసే తత్వం ఉండేది కాదట ఆవిడికి. అంతా నేను చెప్పినట్టు వినాలి, మొత్తం నా మాటే సాగాలి, నా అడుగులకి మడుగులెత్తాలి, నా కాళ్ళ కింద మల్లెపూలేసి నన్ను నేల మీద నడిపించకూడదు, అసలు మొత్తం అంతా కూడా నా కాళ్ళకి అంటే పాదపూజ చేసినట్టుగా ఉండాలి అన్న ప్రవర్తన ఆవిడలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అహంకారపూరితమైన వ్యాఖ్యలు, అహంకారపూరితమైన ధోరణి ఆవిడలో నిలువెల్లా ఉంటుంది అని చెప్పేసి నగర నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రింది స్థాయి నేతల్లోనే ఈ భావన ఉన్నట్టుగా మనకంతా కూడా తెలుస్తుంది. గతంలో ఈవిడైతే రోజా అయితే కొంతమందికి పదవులు ఇప్పిస్తానని డబ్బులు కూడా తీసుకుని మోసం చేసిన సందర్భాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిడుతుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి కనుక బయటకు వస్తే ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా తిడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి అసెంబ్లీ వేదికగా అంటే చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కామసీఎం అని చెప్పేసి నినాదాలు చేశారు అసెంబ్లీ వేదికగా.
అంటే దానికి ఫలితంగా ఆవిడ సస్పెండ్ కూడా అయ్యారనుకోండి, అది వేరే విషయం. సో ఆవిడ రేపు జగన్మోహన్ రెడ్డిని వదిలి వేరే పార్టీలో గనక వెళితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా నీచమైన వ్యాఖ్యలతోటే సంబోధిస్తారు. అంటే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కూడా మొత్తం వినలేక చెవుల్లో నుంచి రక్తం వచ్చేలాంటి వ్యాఖ్యలతోటి సంబోధిస్తారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొని రోజా వ్యాఖ్యలకి కళ్ళెం వేయకపోతే, రోజా మాటలకి అదుపు పెట్టకపోతే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన డ్యామేజ్నే తెచ్చిపెడుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నాయకుడు ఒక ఆయన, అంటే గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఒకానొక సందర్భంలో, అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకి పరిమితం అయిపోయిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే పార్టీ ఓటమికి కారణాలు చెప్తూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్య ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అలాగే లోకేష్ని అతి నీచమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళు జనంలో వ్యతిరేకతని మూటగట్టారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్ కూడా కాసు మహేష్ రెడ్డి. మరి ఆయనే రోజా వ్యాఖ్యల్ని, కొడాలి నాని వ్యాఖ్యల్ని, వల్లభనేని వంశీమోహన్ వ్యాఖ్యల్ని ఖండించారు. వాళ్ళ వల్లే వైసీపీకి ఓటమి పాలైంది అని చెప్తున్నారంటే ఇది నేను చెప్పిన మాట కదా, ఆయన చెప్పిన మాట. ఇంకా పబ్లిక్ డొమైన్లో అంటే ట్విట్టర్లోనూ వాటిల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తాయి. అంటే రోజా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతటి డ్యామేజ్ చేస్తోంది అని చెప్పేసి వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్న మాట. మరి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేయించుకుని ఆయన ఆనందపడుతున్నారా? అంటే పక్క పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, పక్కన నాయకుల మీద, అంటే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఆయన సంతోషపడుతున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆవేశం కట్టలు తెంచుకుని జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టాలి అనే ఉబలాటంతో రోజానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇది పార్టీ చెక్ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే వైసీపీకే డ్యామేజ్ జరుగుతుంది. నేను ఎక్కడో రోజాని విమర్శిస్తున్నానో, లేకపోతే కొడాలి నానిని, వల్లభనేని వంశీని, లేకపోతే ఇతరత్ర నాయకుల్ని విమర్శించడానికి వీడియో చేస్తున్నానని వైసీపీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు పొరపాటు పడ్డట్టే. కేవలం వైసీపీ రాజకీయంగా పతనం అవ్వకూడదు, ఇలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే రాజకీయాలు బాగుంటాయి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఖచ్చితంగా ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను వైసీపీని విమర్శించాలని కాదు, వైసీపీ మేలు కోరే నేను ఈ మాటలు చెప్తున్నాను. సో ఇది కనుక వైసీపీ అధిష్టానం మార్చుకోకపోతే ఈ వైఖరిని, ఇలాంటి రోజా లాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే మహిళా నేతల్ని కంట్రోల్లో పెట్టకపోతే, అంటే ముఖ్యంగా రోజా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆడంగిల ఎదవులు అని చెప్పేసి అంటూ ఉంటారు అవతల పార్టీ వాళ్ళందరినీ, గాజులు వేసుకోండి చేతులుగానని చెప్పి అంటూ ఉంటారు. అంటే మహిళల్ని కూడా కించపరుస్తూ మాట్లాడే మాటలు అవి. ఆల్రెడీ లోకేష్ గతంలో చెప్పున్నారు, మీరు మాకు గాజులు, చీర పంపిస్తామన్నారు, పంపించండి, నేను మా ఇంట్లో మా అమ్మకి, మా భార్యకి ఇస్తాను, ఎందుకంటే నాకు ఆడవాళ్ళంటే గౌరవం, మీరేదో గాజులు, చీర ఇస్తానన్నారని నన్ను నేను తక్కువగా చూసుకోను, ఆడవాళ్ళని తక్కువగా చూడను, మీరే ఆడవాళ్ళని తక్కువగా చూస్తున్నారని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు ఆయన. లోకేష్ చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. అయినా కానీ రోజా తల్లోకి ఆ మాటలు వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా ఆవిడ మగవాళ్ళని చాలా కించపరుస్తూ, అంటే మగవాళ్ళని కించపరుస్తున్నాను అనుకుంటూ ఆడవాళ్ళని చాలా కించపరుస్తూ దురదృష్టకరమైన వ్యాఖ్యలు, సమాజం వినకూడని వ్యాఖ్యలు, సమాజంలో పనికిరాని వ్యాఖ్యలు ఇప్పటికీ రోజా చేస్తూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడని కంట్రోల్ చేసుకుంటుందో లేదో తెలియదు. సో ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.